ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక ఉంది. చిలక జోషం అంటండి నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాసుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, ఈ 12 రాసుల మీద ఈ వారం రోజుల ఆగస్టు నెల 17 నుంచి 23 వరకు ఏ పని చేస్తే లాభం అవుతుంది, ఏ పని చేస్తే లుక్సాన్ అవుతుంది, 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత చెడు ఎంత, సుఖం దుఃఖం లాభం లుక్సాన్ చెప్తా వినండి. చిలకమ్మ కన్యరాశి వాళ్ళ జ్యోతిషం, కన్యరాశి వాళ్ళ భవిష్యవాణి, కన్యరాశి వాళ్ళ గణితవాణి తీ చిలకమ్మ, కన్యరాశి వాళ్ళ శాస్త్ర తీ చిలక తే దా దా తీ చిలక. కన్యరాశి వాళ్ళ జ్యోతిషం, కన్యరాశి వాళ్ళ భవిష్యవాణి, కన్యరాశి వాళ్ళ గణితవాణి. కన్యరాశి వాళ్ళకి ఉజ్జయిని మహాకాళేశ్వర్, ఉజ్జయిని మహాకాళేశ్వర్, 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తి పీఠాలు. 12 జ్యోతిర్లింగం లోపల ఉజ్జయిని మహాకాళేశ్వర్ అంటే అది 3వ జ్యోతిర్లింగం. 12 జ్యోతిర్లింగం లోపల మొట్టమొదల ఫస్ట్ జ్యోతిర్లింగం సోమనాథ్, గుజరాత్ రాష్ట్ర. సోమనాథ్ ఫస్ట్ జ్యోతిర్లింగం. సెకండ్ జ్యోతిర్లింగం శ్రీశైలం. 3వ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర్. ఓంకాళేశ్వర్, వైద్యనాథ్, భీమశంకర, రామేశ్వరం, నాగేశ్వరం, కాశీ, త్రాంబేశ్వర్, కేదార్నాథ్, కృష్ణేశ్వర్. 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు. 12 జ్యోతిర్లింగం లోపల అమ్మవారితో కలిసి ఉన్న లింగాలు 3. ఒకటి శ్రీశైలం, ఒకటి ఉజ్జయిని, ఒకటి కాశీ. ఇది 12 జ్యోతిర్లింగం లోపల అమ్మవారితో కలిసి ఉన్న లింగాలు 3. చూడండి, ఈ స్థానం లోపల వెళ్ళాలంటే ఉజ్జయిని, కాశీ, శ్రీశైలం ఈ 3 స్థానంలో వెళ్ళాలనుకున్నా వెళ్ళవచ్చు. అక్కడికి వెళ్తే దండాలు గణంత్రాలు ఉండయి. శ్రీశైలం చాలా పవర్ఫుల్, శ్రీశైలం చాలా గొప్ప విషయం. శ్రీశైలం దేవస్థానంలో వెళ్ళి అక్కడికి వెళ్ళి శ్రీశైల దర్శనం చేసుకుని వస్తే గండాలు గణంత్రాలు ఉండయి. హఠాత్తుగా ఏదో చెడు వాతావరణం వినరు, హఠాత్తుగా చెడు వాతావరణం వినరు. చెడు అంటే అది యాక్సిడెంట్ అయ్యారా, ఆయన అది అయ్యారా, ఇది అయ్యారా అన్నట్టు మనకు అట్లా ప్రాబ్లం ఉన్నదన్నమాట. ఏంటిది అంత గొప్ప విషయం. సాక్షాత్తంగా శ్రీశైల దర్శనం చేసుకుని వస్తే చాలా మంచిది, చాలా పవర్ఫుల్. ఆ దేవుని గురించి కొంచెం తెలిసిందనుకోండి, ఆ శ్రీశైలం వదిలిపెట్టి మేము రాం. అంత గొప్ప విషయం. శ్రీశైలం చాలా గొప్ప క్షేత్రం, చాలా గొప్ప విషయం. ఎంత చెప్పినా తక్కువ, ఎంత విన్నా తక్కువ, ఎంత చూసినా తక్కువ, ఏం చెప్పినా తక్కువ. సాక్షాత్తంగా శ్రీశైల దర్శనం చేసుకున్న వాళ్ళకే తెలుస్తుంది శ్రీశైలం అంటే ఏమిడిదో. చూడని వాళ్ళకి శ్రీశైలం అంటే తెలియదు. శ్రీశైలం జ్యోతిర్లింగం అంటే స్వయంభూ, అమ్మవారు శక్తిపీఠం అంటే స్వయంభూ. వెళ్ళి రాండి, చాలా మంచిగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి, కన్య రాశి వాళ్ళకి తెలివి జ్ఞానం చాలా ఘనంగా ఉంటుంది, చాలా హుషారి. ఏ మాట ఉన్నా టకటకటక మాట్లాడడం. పిల్లల కూర్చుంటే పిల్లల బుద్ధి, ముసలుల కూర్చుంటే ముసలుల బుద్ధి, వయసుల కూర్చుంటే వయసుల బుద్ధి, ఏ లెక్కల కూర్చుంటే అదే లెక్క మాట్లాడతారు. కానీ ఉన్న మాట ఉన్నట్టు మాట్లాడడం. అందరూ ఏమంటారు తెలుసా, ఈ అమ్మాయి మా దగ్గర ఉండాలి, ఈ అబ్బాయి మా దగ్గర ఉండాలి. ఏదైనా మాట మాట్లాడితే ఎవరిది చూడకుండా టకాటక్ మాట్లాడతారండి. ఎవరికి భయపడరు మీరు. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏమిటిదంటే మాత్రం ఇంతవరకు కొన్ని గండాలు చక్రాలు పోయినాయి. కన్య రాశి వాళ్లకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. వ్యవసాయం మస్తు చేస్తుంటారు కానీ దాంట్లో ఏం లాభం లేదండి. మస్తు తలడిస్తుండ్రు. ముందు ఎండి వేస్తే బంగారం పండింది, ఇప్పుడు బంగారం వేస్తే ఎండి పండతలేదు. లాస్ ఎలా వచ్చింది అలాగే పోతుంది. మస్తు కష్టపడుతుండ్రు, దానికి మస్తు లాగోడి వేస్తుండ్రు, మస్తు పైసా వేస్తుండ్రు, దానికి అయిపోతుంది. ఏంద్రా అందరికీ లాభం అవుతుంది, మనకెందుకు లుక్సాన్ అవుతుంది, అందరికీ బాగా జరుగుతుంది, రాత్రి అనకుండా పగలనకుండా మంచిగా కష్టపడుతున్నాం, మస్తు బాధపడుతున్నాం, ఎందుకురా ఈ వ్యవసాయం లోపల మాకు ఏమి లాభం లేదు అనుకునే వాళ్ళకి ఈసారి మంచిగా పండుతుంది. చూడండి నా మాట, కన్య రాశి వాళ్ళు ఎవరైనా కానీ ఈసారి మంచిగా బంగారం పంట పండిది ఉంది, మంచిగా నడిచేది ఉంది. ఏం పర్వాలేదు, తొందర పడకండి, నిదానం చేయండి, భగవంతుని దయవడానికి అంత మంచి జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకి ఏమిందంటే మాత్రం ఒక్కసారి శ్రీశైలం పోయిరండి. ఎందు గురించి అంటే ఏది చేసినా కలిసి రావటం లేదు, ఏది చేసినా మంచి జరగటం లేదు అంటే ఇంట్లో ఏం చేయాలి, ఇంట్లో ఉన్న దేవునికి, కులదేవునికి ఇంట్లో
పొద్దుగాళ్ళ లేచి సలినీళ్ళతో స్నానం చేసి దీపాహారం ముట్టించి నమస్కారం చేసి మీరు పనికి వెళ్ళండి. మళ్ళీ రావాలి, మళ్ళీ వచ్చి ఇంటికాడ వచ్చిన తర్వాత దీపాహారం పెట్టి నమస్కారం చేసి నొష్ట కుంకుమ పెట్టుకొని ఉండండి. ఇంట్లో ఆ బరకత ఉంటుంది, వెళ్ళిన పని ఖాయమవుతుంది, అక్కడ ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. చూడండి, ఇంటి దేవునిది ముందు ఆశీర్వాదం పెట్టుకోండి. ఇంటి మీద, ఇంటి లోపల ఉన్న దేవునిది ఆశీర్వాదం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంటి లోపల దేవుని ఫోటో ఎంత ఉండాలో తెలుసండి? 5 ఫోటోలు ఉండాలి. 5 ఫోటోల కన్నా ఎక్కువ ఉండవద్దు. శ్రీమన్నారాయణ 7 కుండల శ్రీమన్నారాయణ ఫోటో తప్పనిసరిగా ఉండాలి. ఆంజనేయుల స్వామి ఫోటో తప్పనిసరిగా ఉండాలి. మీ ఇంట్లో ఉన్న కులదేవిని ఫోటో తప్పనిసరిగా ఉండాలి. 5 ఫోటోల కన్నా ఎక్కువ ఉండవద్దు. ఇంటి లోపల ఫోటో అస్సలు ఉండవద్దు. 5 ఫోటోలు ఉండాలి. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం మీకు మంచి లాభం జరిగే టైం కూడా ఉంది. ఇప్పుడు ఏముందంటే మాత్రం ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది. ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది, ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. ఇప్పుడు వచ్చేది ఏముంది? బుధవారం రోజు అమాష, అంటే బుధవారం అమాష ఉంది. బుధవారం అమాష రావాలంటే రాదు. మంచిగా జ్ఞానం పెట్టుకోండి. బుధవారం రోజు అమాష వస్తుంది. ఆ రోజు దేనికి పనికి వస్తుందంటే బూడిది గుమ్మడికాయ తీసుకురావాలి. ముందు ఏమన్నా బూడిది గుమ్మడికాయలు అవి కడితే అది తీసిపడేయండి. ప్రతి వాళ్ళకి చెప్తున్నా, మంచిగా ధ్యానం పెట్టుకుని వినండి. ఆ బూడిది గుమ్మడికాయ ఏమైనా ఇంట్లో ఏమైనా అది కట్టిన దానికి అదంతా తీసిపడేయండి. ఈసారి బుధవారం రోజు అమాష వస్తుంది. బుధవారం రోజు అమాష రోజు ఆ రోజు బూడిది గుమ్మడికాయ ఇంటికి కట్టాలి. ఇంటికి కడితే అది చాలా మంచిగా ఉంటుంది. మళ్ళీ ఒకటి, బూడిది గుమ్మడికాయకి 3 బొట్లు పెట్టాలి. పైన ఒక బొట్టు, సెంటర్లో ఒక బొట్టు, కింద ఒక బొట్టు, 3 బొట్లు ఉండాలి. ఊక కుంకుమ పసుపు బూర ఇట్లా చేయవద్దు, రాయవద్దు, మంచిది కాదు. 3 బొట్లు పెట్టాలి. పైన కడితే గాలికి అటు ఇటు ఊగుతూ ఉండాలి. గట్టిగా ఏదో బిగించి కట్టవద్దు, అది పని చేయదు. అది ఇలా కడితే ఇంటి లోపల బరకత ఉంటుంది, అరకత ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, చేయి పెట్టిన పని కలిసి వస్తుంది, 4 డాలు సంపాదించిన వెనక ఉంటుంది. ఇంటి లోపల ఇంటి మీద ఎంత నరల కన్ను, ఎంత దృష్టి ఎవరిది ఉన్నా ఏమీ కాదు. ఏడ ఉన్నది ఆని ఆగుతుంది, ఎవరిది దృష్టి ఇంటి మీద రాదు. బూడిది గుమ్మడికాయ చాలా పవర్ఫుల్. కట్టండి, చాలా బాగుంటుంది. చేపెట్టిన పని కలిసి వస్తుంది. అంటే శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటే మీకు లాభం అవుతుంది. మీరు పై మెట్టు తప్పనిసరి లెక్కది ఉంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయండి. 3 పడ్డాయి. ఈ రాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 11, రాజపూజఫలం 3, అవమానం 3. చూశారా? గురుబలం ఎక్కువ ఉంది, శని బలం తక్కువ ఉంది. మీరు తొందరపడండి, భగవంతుని మీద భారం పెట్టండి, మీ పని మీరు చేస్తూ ఉండండి. మీకు మంచి జరుగుతుంది, జయం జరుగుతుంది. పైమెట్టు లెక్కేది ఉంది. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.